గర్భవతి అయిన తల్లి బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతే నెలలు నిండకుండానే ఈ బిడ్డని ఆపరేషన్ చేసి బయటకు తీసి బతికించారు డాక్టర్స్. ఇంతకీ ఆ బాంబ్ వేసింది ఎవరో తెలుసా? ఇజ్రాయెల్. ఇలా ఈ ఒక్క బిడ్డనే కాదు, అక్కడ ఇంక్యుబేటర్స్ లలో పెట్టడానికి ప్లేస్ లేక ఒక్క దాంట్లో చాలా మంది పిల్లల్ని పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో చనిపోయారో కూడా తెలియదు. ఇలా కొంతమంది పిల్లలు శిథిలాల కింద పడి చనిపోతుంటే బతుకున్న పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. అయినా ఎందుకని ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు ఇంతమంది నిర్దోషులను చంపుతున్న ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నారు? ఇలా చంపమని నిజంగా యేసు ప్రభు కోరాడా? చాలా మంది క్రైస్తవులు ఇజ్రాయెల్ కి మద్దతు ఇవ్వడం అనేది దేవుని ఆజ్ఞగా భావిస్తారు. అందుకు వారు చూపించే వాక్యం, నీకు ఆశీర్వాదం ఇచ్చే వారికి నేను ఆశీర్వదిస్తాను అని. ఈ కాలంలో ఇజ్రాయెల్ స్థాపించబడితే దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది అని ఈ క్రిస్టియన్స్ భావిస్తున్నారు. కానీ నిజంగా బైబిల్ వాక్య ఉద్దేశం అదేనా? ప్రతి సంవత్సరం వేల మంది మహిళలు పిల్లలు మరణిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో క్రైస్తవ ఫెలస్తీన్స్ కూడా బాధపడుతున్నారు. వాళ్ళ చర్చెస్ కూడా ధ్వంసం అవుతున్నాయి. అయినా ఎందుకు వెస్టర్న్ క్రిస్టియన్స్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు? కానీ బైబిల్ ప్రకారంగా యేసు అసలు ఏం చెప్పారు? ఆయన ప్రేమను, క్షమించడం, న్యాయంగా ఉండడాన్ని బోధించారు. శాంతిని నడిపించేవారు ధన్యులు అన్నారు. ఆయన బలహీనుల వైపు, బాధలో ఉన్న వారి వైపు మాత్రమే నిలిచాడే తప్ప శక్తివంతుల వైపు కాదు. మరి యేసు పిల్లలపై బాంబులేసే వాళ్ళని సమర్థిస్తారా? ప్రవచనాలను తప్పుగా అర్థం చేసుకోవడం. ఇజ్రాయెల్ కు ఇచ్చిన వాగ్దానాలు పవిత్రతపై ఆధారపడి ఉన్నాయి. మత్తయిలో యేసులా చెప్పారు, దేవుని రాజ్యం మీ నుండి తీసుకొని ఫలితాన్ని ఇచ్చే జనులకు ఇవ్వబడుతుంది అని. దీన్ని బట్టి ఇప్పుడు జరిగే దౌర్జన్యానికి మద్దతు ఇవ్వడం అనేది ప్రవచనాన్ని నెరవేర్చడం కాదు, యేసు బోధకు మీరు వ్యతిరేకంగా ఉండడం. ఇప్పుడు జరిగేది అంతా ఇది రిలీజియస్ వార్ కాదు, కేవలం ఇజ్రాయెల్ వాడి లాభం కోసం చేస్తున్న వార్. కానీ యేసుని అనుసరించడం అంటే నిజం వైపు నిలబడడం మాత్రమే. అది ప్రజాదరణ పొందకపోయినా సరే. ఎందుకంటే యేసు ఎప్పుడూ పీడితుల వైపే ఉన్నారు.